హాయ్ ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోలో కంట్రోలర్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా. ఈ వీడియోలో వచ్చేసి వ్యూస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ రిటర్న్ చేశాను కదా, ఈ యాక్షన్ రిమూవ్ చేసేస్తాను. జస్ట్ రిమూవ్ దిస్ మెథడ్, క్లియర్ గా ఉంటుంది మీకు. అండ్ రిమూవ్ దిస్ వన్. తర్వాత వచ్చేసి కామెంట్లు కూడా నేను రిమూవ్ చేస్తాను. రిమూవ్ దిస్ వన్. ఓకే, మనం ఇప్పుడు ఎంప్లాయీ కంట్రోలర్ క్రియేట్ చేసాం కదా. ఈ ఎంప్లాయీ కంట్రోలర్ క్రియేట్ చేయగానే నాకు వ్యూస్ ఫోల్డర్ లో చూసారా, ఎంప్లాయీ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. సో హోమ్ అనే కంట్రోలర్ ఉంది కదా. సో హోమ్ అనే కంట్రోలర్ తో ఫోల్డర్ ఎలా జనరేట్ అయిందో, ఎంప్లాయీ అనే కంట్రోలర్ నేమ్ తో కూడా ఒక ఫోల్డర్ జనరేట్ అయింది. ఇప్పుడు నేను వ్యూస్ ఎలా క్రియేట్ చేయాలి? ఇక్కడ మనకు ఇండెక్స్ అనే మెథడ్ నేమ్ ఉంది కదా. ఈ మెథడ్ నేమ్ ఎట్లా రైట్ క్లిక్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ యాడ్ వ్యూ అని ఉంది కదా, ఈ యాడ్ వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ అని ఉందా, క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్. ఇప్పుడు ఈ నేమ్ అనే దాన్ని మీరు ఎడిట్ చేయొద్దు. ఇక్కడ యాక్షన్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ తో ఇక్కడ సేమ్ ఉండాలి, డిఫరెంట్ గా ఉండకూడదు. అందుకని మీరు నేమ్ అనేది చేంజ్ చేయాలి. తర్వాత ఇక్కడ టెంప్లేట్ అంటే ఏంటి? ఇక్కడ మీరు టెంప్లేట్ అనేది ఒక డ్రాప్ డౌన్. దీన్ని ఎక్స్పాండ్ చేశారంటే క్రియేట్, డిలీట్, డీటెయిల్స్, ఎడిట్, ఎంటీ, ఓకే, ఎంటీ వితౌట్ మోడల్, లిస్ట్, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ అంటే ఏంటో తర్వాత మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ ప్రెసెంట్ వచ్చేసి ఎంటీ వితౌట్ మోడల్ అనే దాన్ని ఉంచండి. అంటే మీరు ఏం ఆప్షన్స్ సెలెక్ట్ చేయొద్దు. ఇక్కడ క్రియేట్ యాజ్ పార్షల్ వ్యూ అంటే ఏంటో మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాము. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఏదైతే ఉందో అదే ఉంచండి, మీరు ఏం చేంజ్ చేయొద్దు. క్లిక్ ఆన్ యాడ్. యాడ్ క్లిక్ చేయగానే మనకు ఇండెక్స్ అనే నేమ్ తో, ఇప్పుడు కంట్రోలర్ నేమ్ ఇక్కడ ఎంప్లాయీ ఉంది. ఈ ఎంప్లాయీ కంట్రోలర్ లో ఇండెక్స్ అనే నేమ్ ఉంది. ఈ నేమ్ తో మనకి ఇప్పుడు వ్యూ క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు మీ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ చూసారా, నాకు ఆటోమేటిక్ ఎంప్లాయీ ఫోల్డర్ లో ఇండెక్స్ డాట్ సిఎస్హెచ్టిఎంఎల్ అనే నాకు వ్యూ క్రియేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ వ్యూ లోకి వెళ్ళండి మీరు. సో దిస్ ఈస్ అ నేమ్. ఐమ్ జస్ట్ గివింగ్ ద ఎంప్లాయీ ఇండెక్స్ పేజ్ అని హెడర్ ఇస్తున్నాను. ఓకే, ఎంప్లాయీ ఇండెక్స్ పేజ్. సేవ్ దిస్ వన్. ఇప్పుడు ఈ పేజ్ కి ఎలా నావిగేట్ అవ్వాలి? సో ఇంతకు ముందు మనం డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ వచ్చేసి నేను రిటర్న్ టైప్ స్ట్రింగ్ ఉంది. ఇప్పుడు వ్యూ రిటర్న్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం యాక్షన్ రిజల్ట్ అని తీసుకోవాలి. ఇక్కడ మనం ఏం రిటర్న్ చేయాలి? వ్యూ కాబట్టి రిటర్న్ వచ్చేసి వ్యూ అనే ప్రీ డిఫైన్డ్ మెథడ్ అనమాట. దీన్నే ఇలా రిటర్న్ చేయాలి. సో ఈ కంట్రోలర్ నుంచి వ్యూకు డేటా ఎలా పాస్ అయ్యాలి అవి తర్వాత డిస్కస్ చేద్దాము. జస్ట్ ఇప్పుడు ఈ వ్యూ ఎలా క్రియేట్ చేయాలి, ఈ పేజెస్ కి మనం ఎలా నావిగేట్ అవ్వాలో డిస్కస్ చేద్దాం. సేవ్ దిస్ వన్. నౌ క్లిక్ ఆన్ స్టార్ట్ బటన్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఈ ఎంప్లాయీలో ఉన్న ఇండెక్స్ అనే పేజ్ కి నావిగేట్ అవ్వాలన్నమాట. అయితే ఈ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు మనకు బై డిఫాల్ట్ గా హోమ్ కంట్రోలర్ లో ఉన్న ఇండెక్స్ పేజ్ కి నావిగేట్ అవుతుంది. దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు, అది చూపిస్తాను. సో ఇక్కడ మనకు కంట్రోలర్ నేమ్ ఏంటి? స్లాష్ ఇచ్చేసి ఎంప్లాయీ కంట్రోలర్ స్లాష్ మన యాక్షన్ నేమ్ ఏంటి? ఇండెక్స్ అని టైప్ చేయండి. క్లిక్ ఆన్ ఎంటర్. చూసారు, నేను ఎప్పుడైతే ఎంటర్ క్లిక్ చేశానో ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇండెక్స్ పేజ్ కి క్లిక్ అయ్యి దానికి హిట్ అయిపోయింది. Now click on continue. So employee index page. Now we are able to navigate into the index page. ఇప్పుడు నాకు అప్లికేషన్ లోడ్ అవ్వగానే బై డిఫాల్ట్ గా ఈ పేజ్ రావాలి, ఈ ఎంప్లాయీ ఇండెక్స్ పేజ్ అనేది రావాలి. ఇప్పుడు అప్లికేషన్ లోడ్ అయినప్పుడు నాకు ఏమొస్తుంది? ఈ పేజ్ వస్తుంది. హోమ్ కంట్రోలర్ లో ఉన్న ఇండెక్స్ పేజ్ వస్తుంది. నాకు ఈ పేజ్ వద్దు. అప్లికేషన్ లోడ్ అవ్వగానే నేను క్రియేట్ చేసిన ఈ ఇండెక్స్ యాక్షన్ లోడ్ అవ్వాలి. నా స్టాప్ ద డీబగ్. ఇక్కడ మీరు చూసారంటే మనకు రౌట్ ఫైల్ ఉంటుంది కదా, రౌట్ డాట్ కాన్ఫిగ్ యాప్ అండర్ స్కోర్ స్టార్ట్ ఫోల్డర్ లో ఉంటుంది. దీన్ని కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మనకు కంట్రోలర్ నేమ్ ఏముంది? హోమ్ కంట్రోలర్ ఉంది. అంటే హోమ్ కంట్రోలర్ లో ఉన్న ఇండెక్స్ పేజ్ అనేది బై డిఫాల్ట్ గా లోడ్ అవుతుంది. ఇక్కడ నేను హోమ్ కంట్రోలర్ బదులు ఎంప్లాయీ కంట్రోలర్ అని ఇస్తాను. ఐఎమ్ జస్ట్ గివింగ్ ద ఎంప్లాయీ కంట్రోలర్. ఇక్కడ యాక్షన్ ఏంటి? ఇండెక్స్. సో సేమ్ నేమ్, ఈ నేమ్ మనకు ఈ కంట్రోలర్ లో ఉండాలి, లేకపోతే మనకి ఇష్యూ వస్తుంది అనమాట. సో ఇండెక్స్ అనే యాక్షన్ ఉంది. ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? డిఫాల్ట్ పేజ్, ఈ ఎంప్లాయీ కంట్రోలర్ లో ఉన్న ఇండెక్స్ పేజ్ అనేది డిఫాల్ట్ గా లోడ్ అవుతుంది. నా క్లిక్ అన్న స్టార్ట్, వీల్ సి ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. సో ఇప్పుడు మనకు హోమ్ కంట్రోలర్ డిఫాల్ట్ పేజ్ గా రాదు.
ఎంప్లాయీలో ఉన్న ఇండెక్స్ పేజ్ చూడండి. నేను ఎప్పుడైతే అప్లికేషన్ క్లిక్ చేసి స్టార్ట్ చేశానో నాకు ఎంప్లాయీ కంట్రోలర్లో ఉన్న ఇండెక్స్ పేజ్ అనేది స్టార్టింగ్ పేజ్ లాగా వస్తుంది. క్లిక్ అని కంటిన్యూ. నా విల్ సీ ద ఇండెక్స్ పేజ్ ఇస్ ద డిఫాల్ట్. చూసారా, నాకు ఈ ఎంప్లాయీలో ఉన్న ఇండెక్స్ పేజ్ అనేది డిఫాల్ట్ గా వచ్చేసింది. సో ఇప్పుడు ఇంకొక పేజ్ కూడా క్రియేట్ చేసి దాన్ని ఓన్ గా ఇప్పుడు ఇండెక్స్ పేజ్ క్రియేట్ చేసాం కదా, ఇంకో పేజ్ కూడా క్రియేట్ చేసి మనం డిఫాల్ట్ గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో వీల్ డిస్కస్ నెక్స్ట్ హౌ టు పాస్ డేటా ఫ్రమ్ కంట్రోలర్ టు వ్యూ. వ్యూ నుంచి డేటా ఎలా పాస్ చేయాలి, కంట్రోలర్ నుంచి వ్యూ డేటా ఎలా పాస్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.